హలో ఫ్రెండ్స్, నేను మిస్ రావణ్. మీరు చూస్తున్నారు ఎస్పీబీ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే, ఈరోజు రీసెంట్గా రిలీజ్ అయిన మత్తు వదలరా పార్ట్ 2 ఈ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా చూసే ముందు ఫస్ట్ మూవీ అయితే రీకలెక్ట్ అయితే చేయండి. ఇంకా కాస్టింగ్ విషయం చూసుకుంటే హీరోగా శ్రీసింహ గారు, హీరోయిన్గా ఫైరా అబ్దుల్లా గారు చేశారు. ఫైరా అబ్దుల్లా అంటే తెలుసు కదా మనకి, జాతిరత్నాల్లో చేశారు, తనే అనమాట. కమెడియన్గా అయితే సత్య గారు అయితే చేశారు. కమెడియన్ అనే కంటే సెకండ్ హీరో అని చెప్పొచ్చు. మూవీ మొత్తం తన భుజాల మీదే ఉండిద్ది అనమాట. సత్య గారు లేకుండా ఈ మత్తు వదలరని ఊహించుకోలేము. అంత ఇంపార్టెన్స్ ఉండిద్ది సత్య గారికి. హిలేరియస్గా అయితే నవ్విస్తారు. ఇక ఈ మత్తు వదలరా పార్ట్ 2 స్టోరీ విషయానికి వచ్చేస్తే కనుక, ఫస్ట్ స్టార్ట్ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుంచి మొదలైద్ది అనమాట. ఫస్ట్ పార్ట్లో ఏజెంట్స్ అయితే డెలివరీ ఏజెంట్స్గా అయితే చేశారు. ఈ పార్ట్స్కి వచ్చేసరికి హీ టీంలో జాయిన్ అయ్యి ఈ టీంలో ఏజెంట్స్గా అయితే చేస్తారు. అది ఎలాగా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు అనేది కూడా క్లారిటీగా చూపిస్తారు. ఇంకా ఈ టీంలో ఉన్నా కానీ ఒక కేసులో అయితే ఇరుక్కుంటారు, మర్డర్ కేసులో అయితే. సో ఆ మర్డర్ కేసు ఏంటి, ఎలా ఇరుక్కున్నారు, ఎలా సాల్వ్ అయింది అనేది ఫుల్ స్టోరీ అనమాట. ఫస్ట్ ఇంటర్వెల్ దాకా సినిమా అయితే ఫస్ట్ హాఫ్ అయితే చాలా హిలేరియస్గా ఉంటుంది. సెకండ్ పార్ట్ వచ్చేసరికి కొంచెం ఇన్వెస్టిగేషన్ మోడ్లోకి వెళ్ళిద్ది. కానీ సత్యఫన్ మాత్రం అన్ని చోట్ల చాలా వర్కౌట్ అయింది. మెయిన్ సత్యాన్ని ఊహించుకోకుండా ఈ మూవీ అయితే చూడలేమన్నమాట. సో అంత ఇంపాక్ట్ ఉండిద్ది సత్య గారి క్యారెక్టర్. ఇంకా ఫైరా అబ్దుల్లా గారు, శ్రీసింహ గారు ఎవరి రోల్లో వాళ్ళు బాగా చేశారు. సునీల్ గారు కూడా అయితే ఉన్నారు, కానీ అంత ఇంపార్టెన్స్ అయితే ఉండదు తన రోల్కి అయితే. సో ఉంటారు, జస్ట్ పర్లేదు, బాగానే చేశారు. డైరెక్టర్ గారి విషయానికి వస్తే బాగుంది డైరెక్షన్, దానికి దీనికి కనెక్షన్ పాయింట్స్ అవి బాగున్నాయి అన్నీ. మ్యూజిక్ కూడా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఇంకా ఆ పార్ట్తో పోలిస్తే కనుక కొంచెం తక్కువే అని చెప్పొచ్చు. హిలేరియస్ కామెడీ అవన్నీ అన్నీ ఆ సినిమాలో ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ అయితే ఉండిద్ది. సో అదేంటంటే సీరియల్ అనమాట. అందుట్లో వేరే సీరియల్ ఉండిద్ది, సేమ్ అదే టైపు ఇంకో సీరియల్ ఇందుట్లో ఉండిద్ది, ఓరి నా కొడక అని. సో ఆ సీరియల్ కూడా అందుట్లో వర్క్ అయినంతగా ఇందుట్లో వర్క్ అవ్వలేదనే చెప్పాలి. సో లాస్ట్లో సీరియల్లో కూడా ఒక ట్విస్ట్ ఉండిద్ది. ఒకవేళ మూవీకి వెళ్తే ఎవరో ఎండ్ అయిపోయిందని చెప్పి పాటలు సగంలో వచ్చేవి మాకండి, ఫుల్ స్క్రీన్ ఆఫ్ అయ్యేదాకా ఉండి చూసిరండి. ఇక ఓవరాల్గా మూవీ ఎలా ఉంది, చూడొచ్చా లేదా అంటే డెఫినెట్గా వర్త్ వాచ్ అనమాట. ఖచ్చితంగా చూడొచ్చు. కామెడీ కోసమైనా వెళ్ళొచ్చు, సత్య గారి కోసమైనా. కాకపోతే మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకూడదు. ఫస్ట్ పార్ట్ బాగా ఇంపాక్ట్ ఇచ్చింది కదా అని చెప్పి. సో లో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళండి, మూవీని బాగా ఎంజాయ్ చేయండి. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, జై హింద్. ఇంకా లాస్ట్లో ఒక మాట అయితే చెప్పాలి. అదేంటంటే ఈ రివ్యూస్ సడన్గా చేయటానికి కారణం ఏంటంటే, మా ఫ్రెండ్ ఒకడు సజెషన్ ఇచ్చాడనమాట, రివ్యూస్ కూడా పెట్టు, మేము ఏదైనా రివ్యూ చూసి మూవీకి వెళ్దాం అనుకుంటాము, సో నువ్వు చెయ్యిగా రివ్యూస్ అన్నాడు. సో అందుకని చెప్పి నాకు వీలైనంత వరకు అప్పుడప్పుడైనా చేస్తానికి ట్రై చేస్తుంటాను. ఇంకా చెప్పొచ్చేది ఏంటంటే, నేనైతే రివ్యూ చెప్పే అంత పెద్దోడిని అయితే కాదు, ఒక సినిమాని జడ్జ్ చేసే అంత పెద్దోడిని. జస్ట్ నా ఒపీనియన్ అయితే నేను షేర్ చేసుకుంటున్నాను. అంతేగాని ఈ సినిమా ఎక్కువ, ఈ సినిమా తక్కువ అనేది నేను జడ్జ్ చేసే అంత ఇది కాదు నాకు. సో దీనికి నేనైతే రేటింగ్స్ గట్రా ఏమి ఇవ్వను, జస్ట్ నాకు ఏమనిపించింది అది మీతో షేర్ చేసుకుంటాను. నా ఒపీనియన్ని మీరు వెళ్ళకోకుండా ఆగిపోవాలని లేదు, వెళ్ళాలని లేదు. మీ ఒపీనియన్ మీది. థ్యాంక్స్.